తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. అండ్ ఇండియా కూటమిది 5వ PM ఫార్ములా అంటూ ఒక న్యూస్ చక్కర్లు కొడుతుందండి. సో కొంతమందికి దాని గురించి అర్థమవుతుంది, అసలు ఏం జరుగుతుంది ఏంటి ఫార్ములా అనేది కొంతమందికి అర్థం కాని ప్రశ్న. రైట్, మీరేం చెప్తారు? అది మోడీ గారికి తప్ప ఎవరికి తెలియదు. అటువంటి ఫార్ములా ఎవడు రాదు. ఇండియా కూటమిలో ఉన్న మా పార్టీలకు తెలియదు, మాకు తెలియదు. మోడీ గారు తాను 10 సంవత్సరాలుగా చేసినటువంటి పనే ఉన్నదో ప్రజలకు చెప్పి ఓట్లు అడిగి మళ్ళీ కొత్తగా ఏం చేయబోతారో అడగాల్సినటువంటి మోడీ గారు 10 సంవత్సరాల నుంచి ఏం పైన చేయకుండా సూట్ వేసుకొని క్రాఫ్ట్ చేయించుకుంటా విదేశాలు తిరుక్కుంటా టూర్లు వేసుకొని టైంపాస్ చేసి మొత్తం విధ్వంసం చేసేసిన తర్వాత ఇలా కాంగ్రెస్ ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్తా అంటే ఆయన చెప్పేది ఏం లేకుండా మమ్మల్ని విమర్శించడం పని పెట్టుకున్నాడు. అటువంటి ఫార్ములా ఏమనంటే వాళ్ళని అడగాలి. మార్చుతారు అనేది ఆయన ఉద్దేశమా? ఏమమ్మా సంవత్సరానికి ఒక ప్రధానమంత్రిని అది నాకు తెలియదు, మరి ఆయనే చెప్పాలి. అది నాకు తెలియదు, ప్రధానమంత్రి గారే చెప్పాలి అటువంటిది ఏమన్నా ఉంటే. ఇప్పుడు గతంలో ఇండియా కూటమి ఇవాళ ఏర్పడక ముందు ఉన్నటువంటి మా యూపీఏ కూటమిలో పాలించినప్పుడు ప్రధానమంత్రులు పనిచేసినటువంటి పరిస్థితులు 5 సంవత్సరాలు పనిచేసిన మన్మోహన్ సింగ్ గారు కంటిన్యూస్గా 2 టర్మ్ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ తప్ప పూర్తి స్థాయి మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి లేదు కదా. మిగతా పార్టీలు సపోర్ట్ చేసి ప్రధానమంత్రిగా కొనసాగినటువంటి పరిస్థితి ఉంది కదా. కాబట్టి రేపు కూడా అట్టే ఉంటుంది. ఎవరైతే అందరు కలిసి ప్రధానమంత్రిని ఏర్పాటు చేసుకొని ఎన్నుకున్న తర్వాత కామన్ మినిమం ప్రోగ్రామ్ను పెట్టుకొని ఇచ్చినటువంటి అష్యూరెన్స్లన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి వీళ్ళు చేసినటువంటి తప్పులను సరిచేసే పనిని పెట్టుకుంటాం. మోడీ గారికి ఆ చింత అక్కర్లేదు. మేము ఎవరిని ప్రధానమంత్రి చేయాలి, ఎట్లా ప్రధానమంత్రి చేయాలనేది మాకు చాలా స్పష్టత ఉన్నది. నువ్వు 10 సంవత్సరాల నుండి ఏం చేసినావో చెప్పరాదు. నువ్వు ఇది చేసినా అని చెప్పు. ఈ దేశంలో నిరుద్యోగ సమస్య తీర్చినవా? ఈ దేశంలో కొత్త పరిశ్రమలు పెట్టినవా? ఈ దేశంలో ప్రజల దైనందిన జీవితాల్లో మార్పులు వచ్చినాయా? మణిపూర్లో గిరిజనులను అనుకునే పరిస్థితి వస్తే పోయి పరామర్శించడం చేతగాని ప్రధానమంత్రినా? 4,000 కిలోమీటర్లు చైనా భారతదేశంలో ఆక్యుపై చేసుకుంటే పోయి దాని మీద మాట్లాడినటువంటి ప్రధానమంత్రి ఏం మాట్లాడతారు ఆయన? కాబట్టి ఈ తను చేయడం చేతగానప్పుడు ఎదుటోళ్ళను విమర్శించడం పనిగా పెట్టుకున్నారు బీజేపీ నాయకత్వం కానీ మోడీ గారు కానీ. అంటే ప్రధానమంత్రి మోదీ గారు ఈ 2-3 రోజుల నుంచి చాలా సంచలనమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. వికసిత్ భారత్ కళ నెరవేరుస్తా అంటున్నారు. ఇంకా ఆయన ఫ్రస్ట్రేషన్ భారత్ని తీసుకొస్తున్నాడు. ఆయన ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు. ఇక వికసిత్ భారత్ అనే స్లోగన్ వదిలేసిండ్రు. 400 పార్ అని మొదలుపెట్టిండ్రు, అది వదిలేసిండ్రు. ఇప్పుడు గెలవడం మినిమం మెజారిటీ కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదు అనే విషయం అర్థమైన తర్వాత ఆఫ్టర్ 5th ఫేజ్ రేపు 25th 6th ఫేజు 1st 2nd లాస్ట్ ఫేజ్ అయిపోతుంది 7th ఫేజు. బీజేపీ వాళ్ళ అధికారంలోకి వస్తలేరనే విషయం వాళ్ళకి చాలా స్పష్టంగా అర్థమైంది. అందుకనే ఏడ్చినట్టు నటిస్తున్నాడు, ఏడ్చే పని చేస్తూ ఉన్నాడు. మహిళల పుస్తల తాళ్ళు గుంజుకుంటారా ఏంటన్నా? ఆస్తులు గుంజుకుంటారు, రాసుకుంటారా? ఇట్లాంటి మాటలు ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినట్లయితే రామ మందిరం మీదకి బుల్డోజర్లు వస్తాయి, రాములను టెంట్ కిందకు పంపిస్తారు, అండ్ మహిళల మెడలో బంగారం అదే మంగళసూత్రాలను లాగేసుకుంటారు. ఇవన్నీ మోదీ గారు చేసిన అంటే ఇవన్నీ ఇట్లా చేస్తారని మీరు నమ్ముతుర్రా? ఎవరైనా చేస్తారా ఈ దేశంలో? కాంగ్రెసే కాదు, ఏ పార్టీ వచ్చినా అట్లా చేస్తుందా? దానికి కాంగ్రెస్ పార్టీ గట్టి కౌంటర్ ఇచ్చిందా? మరి నేనే కౌంటర్ ఇవ్వడం ఇవ్వకపోవడం. పిచ్చోడు వాగుతున్నాడు అని వదిలిపెట్టడం తప్ప ఏం మాట్లాడతాం దాని మీద? పిచ్చి మాటలకు ఇవన్నీ పిచ్చి మాటలు. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి ఎజెండాను డైవర్ట్ చేయాలనేది ఆయన ఉద్దేశం. ఇప్పుడు ప్రతి పేదవాడి మహిళకు ప్రతి కుటుంబంలో ఒకరికి నెలకు 8,500 చొప్పున సంవత్సరానికి ₹1,00,000 ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఎందుకు ఇట్లా నిర్ణయం తీసుకున్నది? మొన్న కరోనా వచ్చింది, మనం అంతా కరోనాను ఫేస్ చేసినటువంటి వాళ్ళు. చాలా దేశాల్లో ఎంప్లాయీస్కు ఫుల్ శాలరీస్ ఇచ్చినటువంటి పరిస్థితి, చాలా దేశాల్లో $10,000 ప్రతి అకౌంట్లో ఇచ్చినటువంటి పరిస్థితి. ఎందుకు అంటే సామాన్యుడు ప్రతి కుటుంబం గౌరవంగా తాను పనిచేయకుండా ఆ టైంలో బతికేటటువంటి ఒక గ్యారంటీని ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుందని ప్రభుత్వాలు తీసుకున్నాయి. మన దగ్గర చేయలేదు, అది వదిలిపెట్టండి. ఇవాళ ₹1,00,000 మహిళల అకౌంట్లోకి పోతే ఏమవుతుంది ఈ దేశంలో? ఒకసారి మీరు ఆలోచించండి. సామాన్య మహిళ అకౌంట్లోకి పోతే పిల్లల కోసం వాడుతుంది, కుటుంబం కోసం వాడుతుంది, నిత్యావసర వస్తువులు కొంటుంది, చెప్పులు కొంటుంది, ఇంట్లో కావాల్సినటువంటి సామాన్లు కొంటాయి. వీటి ప్రొడక్టివిటీ పెరుగుతుంది. మళ్ళీ ప్రొడక్టివిటీ పెరగడంతో ఇండస్ట్రీస్ వస్తే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, ఉద్యోగాల కల్పన పెరుగుతుంది. దాంతో కొత్త ఎంప్లాయ్మెంట్ జనరేట్ కావడం, కొత్త ఉద్యోగాల పరిశ్రమలు ముందుకు రావడం, అంటే ఎకనామికల్ రొటేషన్ కావడంతో పడిపోయినటువంటి ఆర్థిక వ్యవస్థ మళ్ళీ లేచి నిలబడేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రతి గ్రాడ్యుయేట్కు ₹1,00,000 ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ గ్యారంటీగా చెప్తా ఉన్నది.
ఎందుకు ఇస్తాం అంటున్నది, గ్రాడ్యుయేట్ అయినటువంటి వాళ్ళకి జాబ్స్ ఎందుకు వస్తలేవు అంటే స్కిల్ లేకపోవడం వల్ల రావట్లేదు. మొదటి జాబ్ గ్యారంటీ ఇచ్చి ప్రతి గ్రాడ్యుయేట్కు 1 year ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా ఆయన సంవత్సరానికి 1 లక్ష రూపాయలు పంపిస్తాడు, ఆయనకు స్కిల్ డెవలప్మెంట్ అవుతుంది, ఎక్కడ ఏ పరిశ్రమలో పనిచేసినా ఉద్యోగం వస్తుంది అప్పుడు. కాబట్టి ఆ పథకం మోడీ గారు ఎందుకు చేయలేకపోయినారు? మరి చెయ్యొచ్చు కదా. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వాళ్ళే చెప్పి అధికారంలోకి వచ్చారు కదా. ప్రభుత్వ రంగంలోనే 30 లక్షల ఉద్యోగాలు ఉంటే భర్తీ చేయనటువంటి పరిస్థితి ఉంది కదా. కేంద్ర ప్రభుత్వంలో ఇవాళ 30 lakhs జాబ్స్ ఖాళీలు ఉన్నటువంటి పరిస్థితి. పైగా ఆర్మీలో కూడా టెంపరవరీగా 4 సంవత్సరాల్లో రిటైర్మెంట్ అయ్యే స్కీమ్ను తీసుకొచ్చి చాలా అద్భుతమైనటువంటి స్కీమ్ అనే పద్ధతిలో మాట్లాడారు కదా. కాబట్టి ఆర్మీనే బలహీన పరిస్థితి, దేశాన్ని ఎవరు రక్షించాలి?